జస్ట్ ఒక్క సన్ రైజ్ గట్టి కొడుతుంది దాని నుంచి. ఈరోజు మన ప్లాన్ వచ్చి కుంజుం పాస్ వెళ్దాం అనుకుంటున్నాము. కుంజుం పాస్ ఓపెన్ అయింది, నిన్న 2-3 వెళ్ళిర్రు, కానీ 4x4 వెహికల్లో మాత్రం వెళ్ళిర్రు. వేరే వెహికల్స్ ఎలా లేదు. రూట్ చాలా డేంజరస్ ఉందంట. భయ్యాజీ ఆగే చాయ్. इसको क्या बोलते हैं? टीरिक. टीरिक लोकल बटर जाम क्या है? हरी मिर्ची अचार मिक्स. बाय बाय जी बाय. లాస్ట్ నైట్ మనం కామిక్లో స్టే చేసినాం. వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ తన్పా హోమ్ స్టే. మీరు ఎవరైనా కామిక్లో స్టే చేయాలనుకుంటే డెఫినెట్లీ రికమెండబుల్. డూ చెక్ ఇట్ అవుట్, డిస్క్రిప్షన్ ఫర్ కాంటాక్ట్ డీటెయిల్స్. రియల్లీ నైస్ పీపుల్. అండ్ అక్కడ నుంచి బయలుదేరి స్పితిలో ఫేమస్ సెకండ్ సర్క్యూట్ అయిన కీ చిచం కిబ్బర్ కంప్లీట్ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ దిస్ బ్యూటిఫుల్ కీ మానిస్ట్రీ 1000+ years ఓల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారా? తర్వాత వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ చిచం బ్రిడ్జ్. అండ్ వి కేమ్ హియర్ టు చిచం బ్రిడ్జ్. ఇది కాజా నుంచి మనకి ఒక 2 hours డ్రైవ్లో ఉంటుంది. చాలా హైట్లో ఉంటుంది బ్రిడ్జ్ ఇది. ఈ చిచం బ్రిడ్జ్ కట్టడానికి 14 years టైం పట్టింది. అండ్ యు నో వాట్, చిచం బ్రిడ్జ్ ఈజ్ ఏషియాస్ హైయెస్ట్ బ్రిడ్జ్. లెట్స్ గో టు లాసర్ ఫ్రమ్ హియర్. చిచం బ్రిడ్జ్ నుంచి లాసర్ వెళ్తున్నాం. లాసర్ నుంచి కుంజుం పాస్ వెళ్ళడానికి ఏమన్నా ఛాన్స్ ఉందేమో చూద్దామని. లాసర్ అనేది లాస్ట్ విలేజ్ ఆఫ్ స్పితి వ్యాలీ. స్పితి వ్యాలీ నుంచి లాస్ట్ విలేజ్. మనాలి నుంచి వస్తే ఫస్ట్ విలేజ్ అనమాట. అక్కడ ఏమైనా అప్డేట్ ఉంటుందని చూస్తున్నాం. ఈ రూట్ మాత్రం క్రేజీ ఉంది అసలు. అలాగా వాడు వేపిస్తాం. చిచం బ్రిడ్జ్ చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కుంజుం పాస్ వెళ్దామని డిసైడ్ అయిపోయినాం. కిబ్బర్ వైల్డ్ లైఫ్ సెంచురీ దాటుకుంటూ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు లాసర్ విలేజ్. అసలు ఆ రూట్ చూస్తే అక్కడ రోడ్ ఏమి ఉండదు, కానీ మొత్తం ప్లెయిన్ ల్యాండ్లో మన వెహికల్స్ వెళ్ళడం అంతే. ముందుకెళ్తున్న కొద్ది దగ్గరకు వస్తున్న ఆ మౌంటైన్స్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫైనలీ వి రీచ్డ్ లాసర్, స్పితి వ్యాలీస్ లాస్ట్ విలేజ్. ఇప్పుడు మీరు చూసే రోడ్ ఏంది తెలుసా? కాజా మనాలి హైవే. కాజా నుంచి స్పితి వ్యాలీ నుంచి మనాలికి వెళ్ళే హైవే సిచ్యువేషన్ ఇది. వెళ్ళే దారిలో ఏమొస్తుందో తెలియదు. అండ్ అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఇంకా చాలా అంటే చాలా వాటర్ క్రాసింగ్స్తో ముందుకెళ్తున్నాం. ఒక మౌంటైన్ దాటినాం, ఇట్లా వ్యూ అయిపోయింది. बहुत मुश्किल है. రోడ్ క్లోజ్ టిల్ సమ్మర్ అనే బోర్డు చూసి మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎదురొచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే మాట, మీ కారు ముందుకెళ్ళదు, పంపర్ కూడా అని. बाकी आगे रोड बंद है फिलहाल. 4x2 के लिए तो बहुत ही मुश्किल है.
हम सोचा किधर तक जाएंगे, उधर तक जाके वापस आएंगे बोल के हम सोचे। जाने को तो 5 किलोमीटर और आगे तक जा सकते, पर ये गाड़ी नहीं जाएगी। 4x4 ही जाएगा। आप क्या सजेशन देंगे? मैं सजेशन क्या दूँगा, वापस ही जाना पड़ेगा। फाइनल चलते हैं। మాది 4x2 కార్ అవ్వడం వల్ల ముందుకు పంపనని చెప్పేసిర్రు. ఇక్కడ మమ్మల్ని కొంచెం దూరం వరకు వచ్చిన తర్వాత ఆపేసిర్రు పైన టువర్డ్స్ కుంజుం పాస్లా. పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పైన రోడ్ క్లియర్ చేస్తారు. వాళ్ళు చూసి మీ బండి అసలుకే పోలేదు, బెటర్ టు స్టే హియర్ అన్నాడు. సో మేము ఇక్కడనే ఆగినాం. ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తెలుగు వాళ్ళు వెనకాల. లెట్స్ సీ ఇన్ ఏ డ్రోన్ వ్యూ. ఈ వ్యూ చూశాక మీకేమనిపించిందని కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ వ్యూ డ్రోన్లో చూసిన తర్వాత దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలనిపించింది. అండ్ అక్కడున్న మిగతా తెలుగు వాళ్ళతో కలిసి డిస్కస్ చేసుకొని అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని కన్విన్స్ చేసి హెడింగ్ టు కుంజుం పాస్. మమ్మల్ని ఎందుకు వద్దన్నాడని దీని తర్వాత చూశాక మాకు అర్థమైంది. చాలా చాలా డిఫికల్ట్ వాటర్ క్రాసింగ్లు ఉన్నాయన్నమాట. ముందుకు వెళ్ళాలా వద్దా అన్న డైనమాతో రిస్క్ చేసి ముందుకెళ్ళిపోయినాం అదే వాటర్ క్రాసింగ్లో. అన్న ఒకసారి మీకు ట్రై చేయండి అన్న. సో చాలా 2 బలలు రివర్స్ పోయినాయి. సో రిస్క్ తీసుకొని నేను వచ్చేస్తా. హౌ ఇస్ ద జోష్? మాకన్నా ముందు 2-3 బెలూన్లు వెనక వెళ్ళిపోయినాయి. అందరూ షాక్ అవుతారు, ఏంద్రా నువ్వు ఈ గాడిని ఇళ్ళకి తీసుకొచ్చినావని. వర్త్ అంటారు కదా. ఈ సీనరీస్ చూసిన తర్వాత మా మైండ్ అసలు బ్లోన్ అయిపోయినాయి. అరే ఎంత బ్యూటిఫుల్ ఉంది బ్రో బయట. ఇది కదా మనం అనుకుంది కావాలని. అటు ఇటు స్నో మధ్యలో మనం మొత్తం రోడ్ మీద మొత్తం వాటర్ ఉన్నాయి. అంటే ఐస్ గారికి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి కిందకి. వచ్చిన అంటే మాకు ఆపోజిట్ ఎదురవుతారు. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఆపోజిట్ వస్తారు మాకు. ప్రతి ఒక్కరు ఒకటే మాట, జ్యాదా ఆగే మత్ జానా గాడి ఫస్ జాయేగా. వచ్చిన ప్రతి వారు ఒక్కటే మాట, కానీ ఒక్కసారి ముందరున్న ఆ వ్యూ చూస్తే మొత్తం మంచి గారికి రోడ్ మీద నుంచి పోతాయి వాటర్. भाई आगे गाड़ी फंसती है वहाँ। ठीक है भाई. 1 किलोमीटर जाएगा अभी. आगे मैंने आएगा मंदिर है, वहाँ तक जाना बस. ठीक. उनके पार जाना बस, उसके आगे मत जाना. ठीक है. నేనైతే లిటరల్గా నేను వచ్చింది దీనికోసమే. చుట్టూ అటు ఇటు మౌంటైన్స్, మొత్తం స్నో ఉంటుందని అనుకొని వచ్చిన. స్పితి వరకు అసలు స్నో లేదు, ఏం లేదు. అసలు మజా స్పితి తర్వాత ఉంది చూడండి మనాలి రూట్లో. క్రేజీ అసలు, నార్మల్ అడ్వెంచర్ కాదు ఇది. అడ్వెంచర్కి అడ్వెంచర్. కొన్ని చోట్ల చచ్చిపోతా అనిపించింది. బేసిక్గా మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాము, పుట్టేటప్పుడు అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాము. అండ్ యూ కెన్ టేక్ మెమరీస్. యా, అందుకే నా లైన్ వచ్చి లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు.
లెట్స్ మేక్ సమ్ బాయ్ కలిసి ముందు కలుద్దాం. ఇది అటు ఇటు మొత్తం ఐస్ ఉంది, మస్తు కూల్ ఉంది మొత్తం. ఇట్లా మొత్తం ఐస్ ఇట్లుంది, అటు ఇటు మొత్తం ఐసే. ఇటు ఈ ఏరియా మస్తు చల్ల ఉంది మొత్తం ఇట్లా. హాయ్ హాయ్ బోలో హాయ్. బాయ్ 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 బాయ్. ఇంకా ముందు మనాలి వెళ్ళే దారి లేక మళ్ళీ వెనక్కి స్పితి వ్యాలీ వెళ్ళి కాజాలో స్టే చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. కానీ ఈరోజు మాత్రం నేను లైఫ్లో అస్సలు మర్చిపోలేను. బికాజ్ మై ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. కానీ దీన్ని మించిన రోజు కూడా ఇంకోటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో దీన్ని మించిన రోజు ఇంకోటి ఉంటుంది. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు. నా లైఫ్లో నెక్స్ట్ డేనే వచ్చింది. ఇంకా ఆ చీకట్లో కనిపించని లైట్ వేసుకొని వీ రీచ్డ్ కాజా. రేపు ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అండ్ అడ్వెంచర్, ఇంకా మోస్ట్ లవ్లీ పీపుల్తోనే మేము ఎందుకు వస్తాం. అదన్నమాట ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీకెలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తాం మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. Signing off, I'm always Charan.